తాతగారు ఐపీఎస్, నాన్నగారు ఐపీఎస్, మీరు ఐపీఎస్, మీ తమ్ముడు ఐపీఎస్. అసలు మొత్తం పోలీసుకు అంతా మీ కుటుంబంలో ఉన్న కారణం ఏంటనుకుంటున్నారు? ఇవన్నీ చెప్పే ముందు మీరు ఇప్పుడు సిసిఎస్ డీసీపీగా ఒక మంచి కేసుని, అంటే ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ అంతా మీ వైపే చూస్తుంది. మీకు అర్థమే ఉంటుంది ఇప్పుడు ఆ కేసు, రామ్ గోపాల్ వర్మ కేసు, జిఎస్టీ కేసు. ఈ కేసులో మీరు రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేస్తారా? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు అరెస్ట్ చేయబోతున్నారు? లేదా చేస్తారా లేదా? లేదా ఛార్జ్ షీట్ వేస్తారా? ఇవన్నీ కేసులకి అసలు మొత్తం టాలీవుడ్తో బాలీవుడ్ కూడా మీ వైపు చూస్తుంది. సిసిఎస్ హైదరాబాద్ ఏం చేయబోతుంది? ఆర్జీవీని అరెస్ట్ చేస్తారా? ఛార్జ్ షీట్ వేస్తారా? ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు అసలు మీ కెరియర్, అంటే మీ మొత్తం టోటల్ మీ ఫ్యామిలీ అంతా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు ఉంది, అవన్నీ కొంచెం. ఇప్పుడు ఫ్యామిలీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు ఉంది, దానికి కారణాలు చెప్పడం చాలా కష్టం. ప్రాబబ్లీ దానికి ఒక సింగిల్ రీజన్ ఉండకపోవచ్చు. వన్ ఈజ్ నా కోసం, నా తమ్ముడు కోసం సీయింగ్ ఫాదర్, అది ఒక సబ్కాన్షియస్లో ఒక మేబీ ఇంట్రెస్ట్, ఇన్క్లినేషన్ టువర్డ్స్ ద సర్వీస్, అది ఒకటి తీసుకొచ్చి ఉండొచ్చు. అది చిన్నప్పటి నుంచి జనరల్లీ ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళు ఎవరికి దగ్గర ఉన్న వాళ్ళకి చూసుకుంటూ పోతే దాని ఇంపాక్ట్ కాన్షియస్లీ ఉండొచ్చు, సబ్ కాన్షియస్లీ ఉండొచ్చు. సో చిన్నప్పుడు ఎప్పుడు అనుకోలేదు దట్ విల్ ఎండ్ అప్ ఇన్ ద పోలీస్ సర్వీస్, బట్ ఐఎమ్ షూర్ అది ఎలాగో మా గ్రోత్లో ఎలాగో మేనిఫెస్ట్ ఎక్కడ అయి ఉండద్ది. సో వెన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ ఇంట్రెస్ట్ బయటకు వచ్చింది, ఆప్షన్స్ ఫిల్ చేసేటప్పుడు అది ఫిల్ చేసేటట్టు అయింది, మారింది. సో దట్స్ హౌ ఇట్ హ్యాస్ కమ్ టు బీయింగ్ ఫర్ మీ అండ్ మై బ్రదర్. ఫాదర్కి ఆఫ్ కోర్స్ ఫర్ హిమ్, ఆయన ఐ థింక్ స్కూల్లో ఉంటావు, హీ స్టడీడ్ ఇన్ అ సైనిక్ స్కూల్. సో ఫస్ట్ టు ద డిఫెన్స్ ఫోర్సెస్లో వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉండేది. బట్ ఆయనకి ఏదో హియరింగ్లో కొంచెం దెర్ వాజ్ సమ్ ప్రాబ్లమ్ ఆ మెడికల్ టెస్ట్లో. సో అప్పుడు సెలెక్ట్ కాలేదు ఆయన. తర్వాత కాలేజ్ వచ్చి ఐ థింక్ వెన్ హీ రోడ్ సివిల్ సర్వీసెస్, హిస్ ఫస్ట్ ఆప్షన్, ఇంట్రెస్ట్, ఎవ్రీథింగ్ వాజ్ ఐపీఎస్. సో తాతగారి గురించి చెప్పడం కష్టం, ఎందుకు వచ్చారు. హీ వాజ్ ఫస్ట్ బ్యాచ్, 1948 బ్యాచ్ ఆఫ్ ఐపీఎస్ అండ్ ఇండిపెండెన్స్ తర్వాత. సో ఆయన ఇంట్రెస్ట్ ఎప్పుడు అడగలేదు, ఎప్పుడు కనుక్కోలేదు. సార్ మీ తాతగారు ఫస్ట్ ఐపీఎస్ చెప్పారు, తర్వాత మీ నాన్నగారు అసలు ఎందుకు ఐపీఎస్కి వచ్చారు? ఆయన తర్వాత మీరు, మీ తర్వాత మీ తమ్ముడు, టోటల్ మొత్తం మీ కుటుంబం అంతా కూడా పోలీస్ ఆఫీసర్కి అయిపోయింది. జనరల్గా ప్రతి పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ కొడుకు ఐపీఎస్ అవ్వాలని రూల్ లేదు, ఐపీఎస్ కొడుకు ఐఏఎస్ చేయాలని చూస్తారు. కానీ మీ నాన్నగారు ఐపీఎస్ చేశారు, మిమ్మల్నే కాదు మీ తమ్ముడిని కూడా చేయించారు. చేయడం అంటే ఫస్ట్ ఈ ఎగ్జామే క్లియర్ చేయడం చాలా కష్టం. సో అది ఇట్ రిక్వైర్స్ నాట్ ఓన్లీ యువర్ హార్డ్ వర్క్, బట్ ఇట్ రిక్వైర్స్ బ్లెస్సింగ్స్, లక్, ఎవ్రీథింగ్. సో వెదర్ ఐపీఎస్ అవుతారు, ఐఏఎస్ అవుతారు, ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఛాన్స్ అండ్ సమ్ బిట్ ఆఫ్ ఎఫర్ట్. బట్ ఇంట్రెస్ట్ ఎందుకు ఉండేది ఫర్ ఐపీఎస్ అంటే అది ఒక సబ్కాన్షియస్లీ అండ్ బీయింగ్, అది ఒక చిన్నప్పటి నుంచి చూడడం, అది ఒక ఎలాగో ఏదో విధంగా అది ఎలాగో మేనిఫెస్ట్ చేసినట్టు ఉంది మా ఇంట్రెస్ట్లో. అండ్ మేబీ ఆ సివిల్ సర్వీస్ రాసేటప్పుడు ఏ ఉద్యోగం చేయాలంటే ఎవ్రీ పర్సన్కి ఒక పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ కెరియర్ అంటే ఇన్ పర్సనల్ లైఫ్ అది ఏ ఉద్యోగం చేయాలని అదే క్వశ్చన్ వస్తుంది. సో ప్రాబ్లీ అట్ దట్ టైమ్ ఇది చాలా మైండ్లో ఎంబెడెడ్ అయి ఉండేది దట్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ జాబ్, చాలా ఆపర్చునిటీస్ టు డూ సర్వ్ ద పీపుల్, వెరీ గుడ్ ఆర్గనైజేషన్ టు వర్క్ ఇన్. పోలీస్ అంటే ఒక చాలా ఇట్స్ అ వెరీ గ్రేట్ ఆర్గనైజేషన్ టు బీ అ పార్ట్ ఆఫ్. ఎనీబడి ఫీల్స్ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. సో మేబీ అది చాలా